గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు అయితే గనక మన వాల్యూ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మీకు ఒక మంచి ఆఫర్. ఆఫర్ అంటే ఏం లేదండి. ఇది ఒక సమ్మర్ ఆఫర్ కింద తీసుకోవచ్చు. కంప్లీట్ చిప్ లెవెల్ రిపేరింగ్ అనే కోర్సు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మనం ఆన్‌లైన్ క్లాస్‌లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో తెలుగు బ్యాచ్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ బ్యాచెస్ సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. ఇంగ్లీష్ బ్యాచ్ సెపరేట్‌గా ఉంటుంది. అండ్ తెలుగు బ్యాచ్ కూడా సెపరేట్‌గా ఉంటుంది. ఈ సమ్మర్ ఆఫర్ కింద ఈ కోర్సు ఫీజు అనేది జస్ట్ 5000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ప్యూర్లీ ఆన్‌లైన్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. తెలుగు వాళ్ళకు సెపరేట్‌గా తెలుగు బ్యాచ్ ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళకు కంప్లీట్‌గా సెపరేట్‌గా ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు. సార్ 5000కు మీరు చిప్ లెవెల్ ఏం చెప్తారనేది. 100% ప్యూర్ బేసిక్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంప్లీట్ చిప్ లెవెల్ రిపేరింగ్ అనేది మీకు చెప్తానండి. ఎటువంటి డౌట్ అనేది అయితే ఇందులో లేదు. ఇక్కడ మీకు ఇచ్చే ట్రైనింగ్ అనేది కంప్లీట్‌గా మీకు 4 లెవెల్స్‌లో ట్రైనింగ్ ఇస్తాను. మీకు ఇచ్చే ట్రైనింగ్ అనేది కంప్లీట్‌గా 4 లెవెల్స్‌లో ఉంటది. ఫస్ట్ వన్ వచ్చేసి లెవెల్ 1. సో మీకు లెవెల్ 1 అయితే గనక ఇక్కడ మీకు ఏదైతే ఇమేజెస్ చూపిస్తానో దీన్ని మనం నార్మల్ డయాగ్రామ్ అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ సెక్షన్ తీసుకోండి, లేదా 19 సెక్షన్ తీసుకోండి, లేదా ఒక స్టెప్ డౌన్ సెక్షనే తీసుకుందాం ఇక్కడ మనం. సో స్టెప్ డౌన్ సెక్షన్ తీసుకుంటే గనక దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్మల్ డయాగ్రామ్. ఫస్ట్ లెవెల్ 1 అయితే గనక మీకు ఈ నార్మల్ డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్‌గా కాంపోనెంట్ దగ్గర నుంచి ఏ కాంపోనెంట్‌కు ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, మెయిన్ మాస్ఫెట్ ఏంటి, సపోర్టింగ్ మాస్ఫెట్ అంటే ఏంటి, మెయిన్ మాస్ఫెట్ చేసే పని ఏంటి, సపోర్టింగ్ మాస్ఫెట్ చేసే పని ఏంటి, అలాగే స్టెప్ డౌన్ ఐసి చేసే పని ఏంటి, అలాగే నెక్స్ట్ డ్యూయల్ మాస్ఫెట్ గురించి ఇలా మనకు పాజిబిలిటీస్ ఉంటాయండి. ఇలా పాజిబిలిటీ 1, పాజిబిలిటీ 2, పాజిబిలిటీ 3 అని ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ డయాగ్రామ్‌లో ఈ పాజిబిలిటీస్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఏదైతే నార్మల్ డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు స్కీమాటిక్ లెవెల్ ట్రైనింగ్ అంటే ఇందులోనే అంటే ఇప్పుడు స్టెప్ డౌన్ సెక్షన్ తీసుకుంటే గనక ఫస్ట్ లెవెల్ 1 వచ్చేసి మీకు చూపించినట్టుగా నార్మల్ డయాగ్రామ్. నెక్స్ట్ లెవెల్ 2 అయితే గనక కంప్లీట్‌గా స్కీమాటిక్ డయాగ్రామ్. సో ఇక్కడైతే గనక మన దగ్గర స్కీమాటిక్ డయాగ్రామ్స్ ఉన్నాయి. అన్ని లేటెస్ట్ స్కీమాటిక్ 12th జనరేషన్ ఉంది. అలాగే 8th జనరేషన్ ఏవైనా సరే మనము ఆ స్కీమాటిక్ డయాగ్రామ్‌ని ఓపెన్ చేస్తాను. ఇదంతా లెవెల్ 2 స్కీమాటిక్ డయాగ్రామ్ అనేది. స్కీమాటిక్ డయాగ్రామ్‌లో లెవెల్ 2కి వచ్చేసరికి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీకు సెక్షన్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ డౌన్ సెక్షన్ అనేది చూపించాను. మరి స్కీమాటిక్‌లో స్టెప్ డౌన్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది? దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఆ తర్వాత మళ్ళీ ఈ స్కీమాటిక్ ప్రకారం మళ్ళీ దాని వోల్టేజ్‌లు ఏమేమి వస్తాయి? ఇదంతా కూడా మీకు క్లియర్ కట్‌గా మళ్ళీ ఇదంతా కూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తానండి. దీంట్లో స్టెప్ డౌన్ సెక్షన్ ఐడెంటిఫై చేయడం ఇదంతా కూడా చూడండి. ఇవన్నీ కూడా మనకు సెక్షన్స్. సో ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్ని సెక్షన్స్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కో సెక్షన్ కింద ఉంటాయి. ఇవన్నీ కూడా అయితే ఇదంతా కూడా స్కీమాటిక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా లెవెల్ 2 అండి. సో వన్స్ లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇది స్టెప్ డౌన్ సెక్షన్ మనకి స్కీమాటిక్ దాంట్లో. మరి దీన్ని స్కీమాటిక్ లో స్టెప్ డౌన్ సెక్షన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత ఈ స్టెప్ డౌన్ సెక్షన్ లో మనకు ఏ కాంపోనెంట్ కు ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది క్లియర్ గా స్టార్టింగ్ దగ్గర నుంచి మనకు ఒక బి ప్లస్ లేదా 19 వోల్ట్ సెకండ్స్ తీసుకుంటే కెపాసిటర్లకు ఎంత వస్తుంది, మెయిన్ మాస్ఫెట్ కి ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్లు ఎంత వస్తాయి, గేట్ పిన్ కి ఎనేబుల్ సిగ్నల్ ఎంత వస్తుంది, సపోర్టింగ్ ఎంత వస్తుంది, అలాగే స్టెప్ డౌన్ ఐసీ దగ్గర ఎంత వోల్టేజ్లు వస్తాయి, అలాగే అవుట్పుట్ కాయిల్స్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది. ఇదంతా కూడా కంప్లీట్ గా మీకు లెవెల్ 2 ఉంటుంది. వన్స్ లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు లెవెల్ 3 అండి. అంటే మీకు ఇక్కడ ఏదైతే నేను చూపించానో దాని యొక్క బోర్డు ఓపెన్ చేసి అంటే నా దగ్గర కంప్లీట్ గా ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో ఇదిగోండి ఇవి ఇమేజెస్. సో దీంట్లో మళ్ళీ ఆ బోర్డు యొక్క హెచ్డి ఇమేజెస్ ఓపెన్ చేసి దీంట్లో మళ్ళీ స్టెప్ డౌన్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, స్టెప్ డౌన్ సెక్షన్ ఇక్కడ కూడా మళ్ళీ మీకు మెయిన్ మాస్ఫెట్ సపోర్టింగ్ మాస్ఫెట్ ఎక్కడ ఉంటుంది నెంబర్స్ తో సహా. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చూస్తే కనుక
ఇక్కడ మనకు స్కీమాటిక్ వచ్చేసరికి స్కీమాటిక్ లో చూడండి. సో మెయిన్ మాస్ఫెట్ యొక్క నెంబర్ PQ501 అని, సపోర్టింగ్ మాస్ఫెట్ PQ502 అని, స్టెప్ డౌన్ ఐసి PU301 అని, ఆ తర్వాత అవుట్పుట్ కాయిల్ ఇలా పేర్లు ఉన్నాయి కదా PL53. వీటిని నేను క్లియర్ గా మీకు బోర్డులో కూడా చూపిస్తాను. మనకు బోర్డుని పెద్దది చేసుకుంటే గనక స్కీమాటిక్ డయాగ్రామ్ లో ఏవైతే నెంబర్లు ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ బోర్డు మీద అవే నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్స్ ని బేస్ చేసుకొని కూడా మీరు 100% ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ఇది లెవెల్ 3 అంటే బోర్డులో స్కీమాటిక్ ను బేస్ చేసుకొని మనము ఒరిజినల్ మదర్ బోర్డ్ లో కాంపోనెంట్స్ ని ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుంటాం. వన్స్ లెవెల్ 3 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ 4 ప్రాక్టికల్ గా అంటే మీకు నేను బోర్డులో ఏవైతే వోల్టేజ్ చూపించానో అవన్నీ కూడా నేను కంప్లీట్ ప్రాక్టికల్ గా చూపిస్తాను కూడా. అంటే ఆ కాంపోనెంట్ దగ్గర మీకు సేమ్ వోల్టేజ్ వస్తుందే లేదా, మెయిన్ మాస్ఫెట్ దగ్గర ఇన్పుట్ కు 19 వోల్ట్స్ వస్తుందే లేదా, అవుట్పుట్ దగ్గర 5 వోల్ట్స్ లేదా 3.3 అయితే 3.3 వోల్టేజ్ వస్తుందే లేదా. సో ఇవన్నీ కూడా క్లారిటీగా మీకు నేను లెవెల్ 4 లో చూపిస్తాను. ఇలా 4 లెవెల్స్ అయిపోయినాయి అంటే మనకు ఆ సెక్షన్ కంప్లీట్ అయినట్టు. అలా మనకు సెక్షన్స్ చాలా ఉంటాయండి. 19 వోల్ట్ సెక్షన్ ఉంటుంది, స్టెప్ డౌన్ సెక్షన్ ఉంటుంది, ర్యామ్ సెక్షన్ ఉంటుంది, CPU సెక్షన్ ఉంటుంది, ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది, PCH సెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత నాట్ బిటి సెక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత నెక్స్ట్ బయాస్ సెక్షన్ ఉంటుంది, SIO సెక్షన్ ఉంటుంది, ఇలా నెక్స్ట్ కీబోర్డ్ సెక్షన్, టచ్ ప్యాడ్ సెక్షన్, ల్యాన్ పోర్టు, వైఫై, నెక్స్ట్ వన్ USB సెక్షన్. ఇలా మొత్తం అన్ని సెక్షన్లన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు బయాస్ ఎడిటింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మనకు బయాస్ ప్రోగ్రామ్ దాని యొక్క సైజ్ ఎంత ఉంటుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అలాగే ఎక్కువ సైజ్ ఉంటే కనుక దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, లేదా నెట్లోంచి బయాస్ ప్రోగ్రామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న ప్రోగ్రామ్స్ .exe ఫార్మాట్లో వస్తే వాటిని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు కంప్లీట్గా మీకు ఈ ల్యాప్టాప్ చిప్ లెవెల్ రిపేరింగ్ అనే దాంట్లో స్టార్ట్ అవుతుంది. మనకు బ్యాచ్ అయితే గనక ఈ మే 10th నుంచి మనము బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా మన వాట్సాప్ నెంబర్ 8341 ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. సో మన వాట్సాప్ నెంబర్ ఇన్స్టిట్యూట్ నెంబర్ అండి 8341611955. ఈ కంప్లీట్ చిప్ లెవెల్ రిపేరింగ్ అనేది మనకు 45 డేస్ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా డౌట్ వస్తుందండి, 5000కి ఏముంటుంది, 100% ప్యూర్గా అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తాను. ఇది మీరంతా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా మీరు వాట్సాప్ మెసేజ్ చేయాలనుకున్నా మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు. మీకు ఇచ్చే స్కీమాటిక్ డయాగ్రామ్స్ అనేవి మనకు సపరేట్గా టెలిగ్రామ్ ఛానలే ఉందండి. సో ఇదిగోండి ఇక్కడ తీసుకుంటే మనకి ఇన్స్టిట్యూట్కి సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు స్కీమాటిక్ డయాగ్రామ్స్ ఉంటాయి, అలాగే బయాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అంటే ఇది అందరికీ ఫ్రీ యాక్సెస్ అండి. మన ఓల్డ్ స్టూడెంట్స్ అన్న ప్రతి ఒక్కరిని ఇందులో యాడ్ చేస్తాను, వాళ్ళందరికీ కంప్లీట్గా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి ఇదిగోండి ఇక్కడ చూస్తే కనుక MVP ల్యాప్టాప్, ఇదిగోండి ఇక్కడ మీరు సెర్చ్ లేకి వెళ్ళి MVP ల్యాప్టాప్ స్కీమాటిక్ వివరాలని కొట్టగానే మన ఛానల్ వస్తుంది, మీరు జస్ట్ జాయిన్ అయితే చాలు. అలాగే బయాస్ ప్రోగ్రామ్స్ కావాలనుకున్నా సరే మన దానికి సపరేట్గా ఛానల్ ఉంది, MVP ల్యాప్టాప్ బయాస్ వరల్డ్ ఉంటుంది. సో ఆ బయాస్ వరల్డ్లో కూడా మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చండి, ఇక్కడ ఫ్రీ. ఇందాక నేను చెప్పినట్టుగా లెవెల్ 3లో చూడండి ఇక్కడ వోల్టేజెస్తో సహా మీ క్లియర్గా చూపిస్తానండి. ఇక్కడ వోల్టేజ్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పిన్ను దగ్గర మనకు ఎగ్జాక్ట్గా ప్రతి పిన్ను దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఓకే రైట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక కాంటాక్ట్ అవ్వండి. మే 10th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ వాళ్ళకు సపరేట్గా ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది, తెలుగు వాళ్ళకు సపరేట్గా తెలుగు బ్యాచ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.